భారతీయ పారిశ్రామిక దిగ్గజాలు బిలియనియర్లు సేవ దృక్పథాన్ని చాటుకుంటున్నారు. చాలా మంది చారిటబుల్ ట్రస్టులను ప్రారంభించి ఎంతో మందికి చేయూతనిస్తున్నారు. ధార్మిక కారణాలకు వారి ఆస్తులు లేదా ఆదాయంలో కొంత భాగాన్ని వెచ్చిస్తున్నారు. ఐటీ దిగ్గజం అజిమ్ ప్రేమ్జీ తను మరోసారి తన దృక్పథాన్ని చాటుకున్నారు. విప్రో కంపెనీలో తనకున్న వాటాలో సగభాగం చారిటీ కోసం ఇచ్చేశారు. విప్రో వ్యవస్థాపకుడు చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ సరికొత్త శిఖరాలకు చేరుకున్నారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 69 ఏళ్ల ప్రేమ్జీ దాతృత్వం విషయంలో ఇతర పారిశ్రామిక దిగ్గజాలతో పోటీ పడుతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థ విప్రోలో తనకున్న వాటాలో దాదాపు సగం చారిటీ కోసమే ఆయన ఇచ్చేశారు. కంపెనీలోని తన వాటాలో 18% సమానమైన 25,284 కోట్లను చారిటబుల్ ట్రస్ట్ కి బదిలీ చేశారు. విప్రోలో అజిమ్ ప్రేమ్జీకి 73.39% వాటా ఉండేది. గతంలోనే 21% వాటా అంటే 28,000 కోట్ల రూపాయలను అజిమ్ ప్రేమ్జీ చారిటబుల్ ట్రస్ట్ కి బదిలీ చేశారు. తాజాగా ఇంకో 18% వాటాను చారిటబుల్ ట్రస్ట్ కి ప్రేమ్జీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆయన ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చిన వాటా 39% చేరింది. అంటే విప్రోలోని తన వాటాలో సగం మేర ట్రస్ట్ కే బదిలీ చేశారు. అజిమ్ ప్రేమ్జీ ఇచ్చిన మొత్తం వాటా విలువ సుమారు 53,284 కోట్ల రూపాయలు కావటం గమనార్హం. తాజాగా బదిలీ చేసిన వాటా ద్వారా అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ కార్పస్ కు ఈ ఏడాదిలో డివిడెంట్ల రూపంలో అదనంగా 530 కోట్ల రూపాయలు సమకూరుతుంది. ప్రపంచ కుబేరులు తన ఆస్తిలో మెజారిటీ వాటాను చారిటీ కోసం ఇవ్వాలన్న వారెన్ బఫెట్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ల పిలుపు మేరకు గివింగ్ ప్లెడ్జ్ లో ప్రేమ్జీ సంతకం చేశారు. ఇలా చేసిన తొలి భారతీయుడు ప్రేమ్జీనే. 2015 మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులకు ఆయన రాసిన లేఖలో ఈ విషయాలను వెల్లడించారు. వ్యక్తిగత దాతృత్వ కార్యకలాపాల ద్వారా తన విశ్వాసాన్ని ఆచరణలో పెట్టాలని గత 15 ఏళ్లుగా కృషి చేస్తున్నట్టు అజిమ్ ప్రేమ్జీ ఇన్వెస్టర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. సమాజంలోని ప్రజలకు చేయూతనివ్వాలన్న తన సంకల్పం మేరకు ట్రస్ట్ పనిచేస్తోందని ప్రేమ్జీ స్పష్టం చేశారు.